మా నాయకుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు విజయవాడ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటే కృష్ణలంక బెల్ట్ మొత్తం ప్రజలు సుభిక్షంగా ప్రజలు గుండె మీద చేసుకుని ఆ రోజు వరదల్లో 12 లక్షల క్యూసిక్ నీళ్లు వచ్చినా రిటైనింగ్ వాల్ మీద నిలబడి ఫోటోలు దిగినటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో జరిగిందంటే ముమ్మాటికి మా నాయకుడు తెగింపు రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలన్న ఆలోచనతో జరిగిందే తప్ప వీరి మాదిరిగా అధికారుల వైఫల్యం బోట్లలో వరద బాధితులు లోన్ నుండి బయటికి తీసుకురావడానికి వాళ్ళు అడిగితే ఒకళ్ళు 10,000 ఇస్తారా, పులిహార పట్లాలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అగ్గిపెట్టలకు ఏ విధంగా ఖర్చు పెట్టారు, 100 కోట్లు విజయవాడ డీవీ మేనర్ మురళీ ఫార్చ్యూన్లో తింటే అవదా ఖర్చు. వీళ్ళు ప్లేట్ కేటాయించినటువంటి డబ్బులు మురళీ ఫార్చ్యూన్లో తింటే అవదు. ఇవాళ వైఫల్యాలను ఈరోజు చేతగాక ఎప్పటికీ 11 సీట్లు వచ్చాయని మా వైపు అంటారు. మరలా జగన్నాథ స్మరణ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. మా వైపు చేయాల్సిన విజయవాడ ముంపు కారణం మీరు కాదా? అవునా కాదా? ఇది ప్రజలను ముంచినటువంటి వైఫల్యం వల్లే, బుడమేరు కాలువకి ఎలాంటి పనులు చేయకపోవడం వల్లే, బుడమేరు కాలువ పనులు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది చెప్తారు. అసలు బుడమేరు కాలువకి అది వాటర్ రావడానికి కారణం ఏంటి? అక్రమంగా మీరు కరకట్ట మీద ఇల్లు పెట్టుకొని మీ ఇల్లు మీద ఒకసారి వాటర్ ఫ్లో వదిలితే ఎక్కడ మీ ఇంట్లోకి వస్తాయన్న భయంతో మీరు భయపడిపోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏదో రివ్యూతుల్లాగా బిల్డప్లు ఇచ్చి రాత్రి పగలు 70 ఏళ్ళ వయసులో సుదీర్ఘంగా పనిచేస్తున్నటువంటి అదే కాకి కాలు ఎత్తిన ఫోటో, కాలు దించిన ఫోటో అనగా నువ్వు బస్సు ఎక్కిన ఫోటో, వాటర్లో అడుగు పెట్టిన ఫోటో అని చెప్పి సింగిల్ ఫోటో మీరు ఆ రోజు ట్విట్టర్లో కానీ అక్కడ చూసి ఓన్లీ సింగిల్ ఫోటో చంద్రబాబు నాయుడు గారు వాకింగ్ స్టైల్ స్టిల్ ఈ తప్ప ఇంకేమైనా జరిగిందా? అంటే మీ నాయకుడు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ మ్యాట్ వేసుకొచ్చారని చెప్తారు. ఎవరు? నేను ఆ రోజు వరదల్లో వీడియోలు నేను తీస్తా. ఆ రోజుల్లో మోకాళ్ళ లోతులో వరదల్లో నాతో పాటు నేనున్నా, మా నాయకుడితో పాటు ఆ రోజు వరదల్లో ఈ లోపల ట్రాక్టర్ కూడా ఎక్కకుండా వరద బాధ్యతలకు లోనికి వెళ్ళి వితౌట్ బోట్ సాయంతో ఈ లోతులోకి వెళ్ళి మేము బాధ్యతలను భరోసా ఉండి మా చేతులు దాదాపు ₹1 కోటి సొంత నిధులు పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి ఇచ్చారు? ₹1 ఎవరికి ఇవ్వడండి? విజయవాడ కదా, ఎవరికైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారా వైసీపీ వాళ్ళు? ₹1 ప్రకటించారు, దేని ఎవరికి ఇచ్చారు? మీరు ₹1 ఎవరికి ఇచ్చారు? ఎవరికి? ప్రజలకు ఇస్తాం. బుద్ధా వెంకన్న గారికి లేకపోతే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామంటే పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులు అప్పుడు ఎక్కడున్నారు? ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీరు రాకపోగా వచ్చిన తర్వాత అడిగితే మీరేం చెప్పారు? నేను వస్తే విపరీతంగా ప్రజలు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు, అందుకనే నీ పుట్టినరోజు అయి వేడుకలు ఎక్కడో నువ్వు తందాన ఆడతా ఈడికి రాకుండా నీ చేతకంతనాన్ని డొల్లతనాన్ని ఈ విధంగా కప్పిపుచ్చుకుంటారు. ఆధారాలు ఉన్నాయా? పుట్టినరోజు తందాలు ఆడే విషయాలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరిగినటువంటి రోజుకి ఈ రోజు వరదలు వచ్చింది రెండు ఒక డేట్ కాదా? డేట్ ఒకటైనప్పుడు నువ్వు రావాలి కదా. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీరు, ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి మీరు, కూటమిలో భాగస్వామ్యం, అధికారంలో రావడానికి నా హక్కు ఉంది, నా భాగం ఉందని చెప్పి మీ కింద కేడర్ ఊదర కొడతారు కదా. రావాల్సిన బాధ్యత లేదా? పార్టీ ఏం చేసింది వరద బాధ్యతలకు సంబంధించి? సొంత నిధులు ఇచ్చామండి. సొంత నిధులు మా డబ్బులు పార్టీకి సంబంధించి ₹1 కోటి పైచీలకు పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులకి మా నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా మేము సేవ చేయడం జరిగింది. అంటే మీ నిధికి ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారి నిధికి ఇస్తే ఇచ్చినట్ట? అంటే పేరుగా ప్రకటించారు తప్ప అసలు సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారని చేసినటువంటి సేవ ప్రజలకు తెలుసు, మీకు చెప్పాల్సిన అంటే అవసరం లేదు. విజయవాడ నగరంలో మీలాగా అంగు ఆర్భాటాలకు మేము పోలా, మాకు సేవ చేయడం తెలుసు, ప్రజల పక్షాన్ని నిలబడడం మాకు తెలుసు. అంటే గతంలో ఉన్నటువంటి మీ పార్టీకి ఎవరైతే అప్పుడు యాక్టివ్గా ఉన్నారో, సిగిరెడ్డి కానీ, పోసాని కానీ, వీళ్ళందరూ కూడా ఈ రోజున పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. సిగిరెడ్డి అయితే దాన్ని క్షమించు లోకేష్ అన్న, పవన్ అని చెప్పి దండాలు రసకాలు పెడుతుంది. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం నేను చదివాను తప్ప, బూతులు తిట్టాను తప్ప, నా వ్యక్తిగతం కాదు అంటది. నిజంగా మీ పార్టీలో నాయకులు డైరెక్ట్ వీడియో రిలీజ్ చేశారు, అది చెప్పట్లేదు, రిలీజ్ చేశారు కదా. నిజంగా నేను అట్లా పార్టీలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అలా తిట్టిస్తాం అనేది ఆనందం పడతారా? మేము ఎందుకు తిట్టిస్తామన్నా, తనకి ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్, తెలంగాణకి తనకేం సంబంధం? తను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్తో ఆయన అభిమానించినటువంటి నాయకుల్లో తన సొంత అన్న మాటలకి మాకు ఆపాదించి, ఇప్పుడు పోసాని గారు సజ్జల గారి స్క్రిప్ట్తోనే నేను మాట్లాడానని చెప్పి ఈనాడులో పెద్ద ఐటెం వచ్చింది. అది ఐటెం ఎక్కడ ఆయన చెప్పిన వాస్తవం కాదు. ఈ రోజు అక్రమ కేసులు ఏం జరుగుతున్నాయంటే, వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత వాళ్ళే ఒక మెమో తయారు చేసుకొని మొత్తం రాసేసుకొని ఒప్పేసుకున్నారని చెప్పి రెడీ చేసుకొని సంతకం పెట్టమంటారు. సంతకం పెట్టడం వరకే ఇలా పని తప్ప మిగతా స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు రెడీ చేసింది. అంటే ఇప్పుడు ఏ రోజు ఎవరైతే అరెస్టులు చేయబడ్డారో వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు, ముమ్మాటికి అక్రమ అరెస్టులు అన్న. దాంట్లో మొహమాట ఎన్ని అక్రమ అరెస్టులు, ఇవి నిలబడే కేసులు కాదు. ఇప్పుడు నిజంగా ఇందులో వాస్తవం ఉంటే ఈ అరెస్టులని రాజకీయ కక్షాదింపు అంటారా? ముమ్మాటికి ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి కేసులే తప్ప నిజాయితీ పరమైన కేసులు ఒక్కటి కూడా. నిజాయితీ పరమైన కేసులు అయితే ప్రభుత్వంలో తప్పులు జరిగిపోయినా, అన్యాయం జరిగిపోయింది, ఎమ్మెల్యే మీద, మంత్రుల మీద, ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు? అవన్నీ అవాస్తవాలు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లు ఏమైనా సరిదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నారు వైసీపీ పార్టీ?
మేము తప్పులుగా మేము భావించట్లేదన్న. ఎందుకంటే మేము మంచి చేసే ఓడిపోయాం. మేము చెప్పుకోవడానికి మేము మంచి చేసాం. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగి మంచి జరిగిందని చెప్పుకోవడానికి మేము ఎలక్షన్‌కి వెళ్ళడానికి కూడా మాకు ఒక ఎజెండా మేము చేసినటువంటి మంచి ఉంది. మీరు మొన్న ఎలక్షన్‌కి ఏమని ఎళ్లారు? మంచితో ఎళ్లారా? మాయమాటలు చెప్పి ఎళ్లారు. కూటమితో, కుయుక్తులతో 30 మందిని కలుపుకొని ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఉంది. ఎవరో ఒకరిని కలుపుకోవడమే కానీ ఇండివిడ్యువల్‌గా ఎప్పుడన్నా ఎళ్ళినటువంటి పరిస్థితి ఉందా? మేము ఓడినా, గెలిచినా సింగిల్‌గానే ఎళ్తాం. సింహం సింగిల్‌గానే గెలుస్తుంది. మేము అధికారంలోకి వస్తాం. రెడ్ బుక్ అమలు మీరన్నట్టు రెడ్ బుక్ కనుక రెడ్ బుక్ ఉన్నటువంటి రాజ్యాంగం అమలు చేస్తే వైసీపీ నాయకులు ఎవరో రోడ్డు మీద తిరగరనేది హోంమంత్రి చెప్తారు. హోంమంత్రి గారిదే ఉందండి. హోంమంత్రి గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు కూడా మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. బయటికెళ్తే మమ్మల్ని కొట్టే పరిస్థితి ఉందని చెప్పి డిప్యూటీ సీఎం గారే చెప్పారు. ఇయన్నీ వాళ్ళ మాటలన్నా ఇవన్నీ. మేము నిజంగా ఆ రోజు మేము నిజంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నాడు, మేము బిహేవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి కాదు. అంటే వాస్తవానికి వాళ్ళు తిరగలేదు, ఆ తర్వాత సంగతి. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎక్కడన్నా గత 5 ఏళ్ల విధ్వంస పరిపాలన చూసాము. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అంతా అస్తవ్యస్తం జరిగిందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే లాండ్ ఆర్డర్ అలా ఉంది. లాండ్ ఆర్డర్ అలా లేకపోతే పెద్ద పెద్ద మర్డర్లు జరిగాయని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నివేదిక వచ్చింది. జగన్మోహన్ మీరు గమనించారు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రాయలసీమ ఇటు ప్రాంతం నుండి లుంగీలు కట్టుకునేటువంటి బ్యాచ్ హైదరాబాద్లో చుట్టుపక్కల కనిపించేవారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా రాయలసీమ ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి సంబంధించినటువంటి పైరవీలు కానీ ఆ పని చేయిస్తాం ఈ పని చేయిస్తాం అని ఎవరన్నా క్యాంప్ ఆఫీస్ చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉందా? అంత నిబద్ధతగా మేము పనిచేసాం. వీరికి మాదిగా 12%, 13%, 10% పై పర్సంటేజ్లు తీసుకొని బిల్లులు చేసేటువంటి పరిస్థితి మేము అక్కడ చేయలేదు. మీ గవర్నమెంట్ ఎలా చేశారు? మేము నిజాయితీగా చేసాం. వాస్తవం ఏది ఉందో జరిగినటువంటి ఇప్పుడు రివర్స్ టెండరింగ్లు విధానంతో ఏదైతే ఆ రోజు టెండర్లో కూడా ఎవరు పడితే వాళ్ళ ఇష్టానుసారంగా పైరులతో జరిగిపోతుందో రివర్స్ టెండరింగ్తో కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా మేము పరిపాలన చేసాం. వీళ్ళకి మాకు పోలికేంటి?